మహాలయ అమావాస్య అత్యంత మహిమాన్విత అమావాస్య. భాద్రపద అమావాస్య అంటే అక్టోబర్ 2న వచ్చే అమావాస్యని మహాలయ అమావాస్య అని పిలుస్తారు. ఈ అమావాస్య కృష్ణపక్షం చతుర్దశి రోజున ప్రారంభమవుతోంది. తరువాతి రోజున కూడా కొనసాగుతోంది. ఈ పర్వదినాన శివుడిని పూజిస్తారు. ఈ అమావాస్య రోజు శివుడిని పూజించడం వల్ల అన్ని సమస్యలు దూరమై జీవితంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు పొందుతారు. పూర్తి నమ్మకం, భక్తితో ఈ 2 రోజులు శివుడిని పూజించాలి. అయితే శనిదేవుడిని కూడా ఈ అమావాస్య వేళ పూజిస్తే జీవితంలో ఎదుర్కొంటోన్న కష్టాలన్నీ తీరిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి ఏలా భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ అమావాస్య రోజు సాధారణంగా పితృపక్షాలు నిర్వహిస్తారు. అలాగే అనేక ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శాస్త్రాల ప్రకారం అమావాస్య శనివారం నాడు వచ్చిదంటే చాలా పవిత్రంగా భావిస్తారు. ఆ రోజు శనిదేవుడిని పూజించడం వల్ల చాలా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. అన్ని పాపాలు తొలగిపోవడమే